రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఆ హత్య కేసుకు ఏడాది పూర్తి కావస్తుంది. ఒక మనిషి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడా అనే విధంగా జరిగిన ఆ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరినీ కూడా కలిచివేసింది. అదే హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో జరిగిన వెంకటమాధవి హత్య కేసు. ప్రస్తుతం ఈ కేసు జరిగి 12 నెలలు కావస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భర్త గురుమూర్తి ఒక వివాహేతర సంబంధం కారణంగానే, అంటే తన వరుసకు తన మరదళ్ళతోటి తనకున్న సంబంధం కారణంగానే భార్య మీద అటాక్ చేశాడని కూడా ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది. ఇక ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆశ్చర్యపరిచింది. అంత క్రూరంగా ఈ హత్య కేసు జరిగింది. ఈ ఏడాది జనవరి 20 ఆ తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ కేసు పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే, భార్య వెంకటమాధవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధులు మొదటిసారిగా ఈ కేసుని టేకప్ చేశారు. ఆ కేసుని టేకప్ చేసిన తర్వాత వాళ్ళు కొంత దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే భర్తే భార్యను దారుణంగా హత్య చేశాడని పోలీసులు ముందస్తుగా ప్రాథమికంగా ధృవీకరించుకున్నారు. అయితే దానికి సంబంధించి ఆధారాలు సేకరించడం, అదేవిధంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న భర్త గురుమూర్తి ద్వారా ఆధారాలు సేకరించడం, గురుమూర్తిని విచారించడం, ఇవన్నీ కూడా పోలీసులకు ఒక ప్రత్యేక ఛాలెంజ్గా మారాయి. అయితే ఈ కేసుకు సంబంధించి రాచకొండ సిపి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఈ కేసుని వీలైన త్వరగా దీన్ని సాల్వ్ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే ఈ కేసు ప్రతి ఒక్కరిని ఆ టైంలో, ఈ ఏడాది జనవరిలో జరిగిన టైంలో ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తను హత్య ఘటనలు మనం చాలా వింటుంటాం, కానీ ఈ పర్టికులర్ కేసులో భార్యను ముందస్తుగానే ప్లాన్ చేసుకొని తనను కొట్టి చంపేసిన తర్వాత బాడీ పార్ట్స్ ని ముక్కలు ముక్కలుగా నరికేసి, ఆ తర్వాత దాన్ని కుక్కర్లో ఉడకబెట్టి, దాని తర్వాత మళ్ళీ దాన్ని ఎండబెట్టి, ఆ తర్వాత దాన్ని పొడి చేసి, దాన్ని ప్యాకెట్స్ లాగా చేసి ప్యాకెట్లో బంధించిన తర్వాత జిల్లెలు కూడా చెరువులో పడేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా దీన్ని ధృవీకరించారు. అయితే ఇంత క్రూరంగా ఇంతవరకు జరిగిన ఘటనలు ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇంత క్రూరంగా ఈ గురుమూర్తి చేశాడని కూడా, క్రూరం కంటే ఎక్కువ అని కూడా సిపి కేసుకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా తెలిపారు. అయితే ఈ కేసు ఒకవైపు ఛార్జ్షీట్ దాఖలైపోయింది. ఆ తర్వాత ట్రయల్ కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత నిందితుడికి గురుమూర్తికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే గురుమూర్తి, అదేవిధంగా భార్య వెంకటమాధవి, ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు ప్రస్తుతం వెంకటమాధవి తల్లిదండ్రుల దగ్గరనే ఉంటున్నారు. వెంకటమాధవి మొత్తం 3 సిస్టర్స్, అందులో పెద్దామనే వెంకటమాధవి. కొన్ని రోజులు గొడవ జరుగుతూ ఉండేది. ఆ గొడవలు జరిగిన తర్వాత కూడా ఇద్దరికి సర్ది చెప్పడం, ఆ పంచాయతీ పెట్టడం అన్నీ జరిగాయి. అయినప్పటికీ కూడా తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్యను భర్త గురుమూర్తి చంపాడని తేలింది. అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాలి. ఎందుకంటే గురుమూర్తి ఒక పక్కా ప్లాన్గా ఈ హత్య చేశాడని పోలీసులు తెలుపుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కేసు, అంటే ఈ కేసులో ఒక కొలిక్కి రాకుండా, కేసులో అసలు ముందుకు కదలలేకుండా గురుమూర్తి ప్రీ ప్లాన్డ్గా చేశాడని పోలీసులు విచారణ సందర్భంగా ఎన్నోసార్లు చెప్పారు. అయితే కొన్ని బ్లడ్ శాంపుల్స్ కొన్ని దొరికిన సందర్భంలో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం, అక్కడి నుంచి ఇంకా రిపోర్ట్స్ రావడం, ఇవన్నీ ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, గురుమూర్తి ద్వారా ఇంకా ఏదైనా నిజాలు బయటికి వచ్చిన తర్వాత, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గురుమూర్తికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికి ఒక 12 నెలల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హత్య కేసులో ఒక వివాహేతర సంబంధం కారణంగానే ఈ గురుమూర్తి తన భార్యను ఇంత దారుణంగా హత్య చేశాడనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా సమాచారం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసేసి ఒక ట్రయల్ అనేది కొనసాగుతుంది. మళ్ళీ కోర్టులో, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో లిస్ట్ అయిన తర్వాత, ఎవిడెన్స్ అవన్నీ అక్కడ పొందుపరిచిన తర్వాత ఈ కేసులో నిందితుడిగా ఉన్న గురుమూర్తికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ శిక్ష పడితే ఎంత మేర శిక్ష పడుతుంది అనే దానికి కూడా కోర్టు జడ్జిమెంట్ తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణ హత్య కేసులకు ఒక శిక్ష ఉంటుంది. ఇంత దారుణంగా చేసిన హత్యల విషయంలో ఎక్కువ సంవత్సరాలు శిక్షలు పడే అవకాశము ఉంటాయి. ప్రస్తుతానికైతే కొన్ని నెలల తర్వాత దారుణమైన హత్య కేసులో వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్టు మరోసారి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. కెమెరామెన్ భరత్తో విశాల్, ఆంధ్రప్రభ.